అయ్యా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అసహ్యంగా నీచంగా మాట్లాడారు. మీరు ఆ మాటలు ఎలా మాట్లాడారు అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీరు నిజంగా ఎమ్మెల్యేగా ఉన్నారు అన్న విషయం మీరు గుర్తుందా, మర్చిపోయారా? అసలు ఒక రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని అలా చీప్గా మరి అమర్యాదపూర్వకంగా మాట్లాడాలనేది మీకు ఎక్కడ నేర్చుకున్నారని మాకైతే తెలియదు. మీరు బస్సు వ్యాపారాలు కాకుంటే లారీ వ్యాపారాలు చేసుకోండి, ఇంకేదన్నా చేసుకోండి, బాధ లేదు. కానీ మీరు చేసుకునే వ్యాపారాల వల్ల, మీ బస్సుల ట్రావెల్స్ వల్ల సామాన్యమైన జనం 11 మంది అన్యాయంగా చచ్చిపోయారు. ఆ తప్పు చేసింది మీ డ్రైవర్. సరే, మీ డ్రైవర్ మీద పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయాలా వద్దా? డ్రైవర్ తప్పు చేసినాడా లేదా? సరే, పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయకుండా మీరు ఎందుకంటే అడ్డుపడ్డారు? ఎందుకు చేశారండి? అంటే మీరు ఏం చేసినా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా చూస్తూ కూర్చోవాలా? అంటే మీ టీడీపీ నాయకులు కానీ, అధ్యక్షులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ అలా చూసుకుంటూ ఉంటారేమో, కానీ సామాన్యమైన జనాలు అలా జరుగుతుంటే మా అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైనా కానీ మేము అలా అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేము. అంటే మా జగనన్న గారు అడగడం తప్ప? అంటే మీరు బస్సులు పెట్టి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా, ఏం జరిగినా మిమ్మల్ని ప్రశ్నించకూడదా? ఇది మీరు అన్న మాట ఎంతవరకు న్యాయం? మీరు ఎవరిని చూసుకొని ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తున్నారు? అంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు సపోర్ట్ చేస్తున్నారనే, మీరు టీడీపీలో ఉన్నారనే? అంటే శాశ్వతంగా మీరు టీడీపీలోనే ఉంటారా? శాశ్వతంగా మీ ప్రభుత్వం నడుస్తుందా? ఏ ధైర్యంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా వ్యాపారాలు చేస్తున్నారండి? అంటే మీకు పవర్ అనేది దేనికి? ప్రజల ప్రాణాలు తీయడానికా? మీ వ్యాపారాల కోసం పవర్ని యూజ్ చేసుకుంటున్నారా? మీరు చేసేది అలాగే ఉందండి. మీరు జగన్ అని అన్నారు. జగన్ అంటే జగన్ అన్న ఒక్కడు కాదు, 1,00,000 కోట్ల అన్నదమ్ములు కలిపితే జగన్. అది జగన్ అన్న అంటే. మీరు ఆయన అనడం చాలా తప్పు. మేము మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ దీన్ని మేము సహించేది లేదు. దీని మీద మేము ఖచ్చితంగా మేము ఎటువంటి స్టెప్ తీసుకోవాలో స్టెప్ తీసుకుంటాము. 2019 మీకు ఓటేసిన ప్రతి వ్యక్తి మీకు సమాధానం చెప్తాడు. ఈరోజు ప్రతి ఒక్క ఓటరు, మీకు ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు తనను ప్రశ్నించుకొస్తున్నాడు. ఇలా ఈ నాయకుడికి మేము ఓటేసింది, ఇలాంటి వ్యక్తులకు ఓటేసామా అని వాళ్ళే ఈరోజు ఆలోచించే ప్రసక్తి మీరు తీసుకొచ్చారు. సో ఖబర్దార్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మీరు అన్నారు మా నాయకుడిని, మీరు ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యే మాత్రమే. మా నాయకుడు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఒక ప్రతిపక్ష నాయకుడు. సో మా అన్నని మీరు అన్నారు, గుర్తుపెట్టుకోండి. దీనికి 2019లో జవాబు మీకు దొరుకుతుంది. కాబట్టి మీరు అసలు ఎమ్మెల్యే కాదు కదా, ఒక కార్పొరేటర్ కూడా మీరు అర్హుడు కాదు. మీరు అర్హుడే కాదు. ఆ 11 మంది ప్రాణాలు పోయి, ఆ 11 మంది కుటుంబాల సభ్యులు ఈరోజు ఎంత బాధపడుతున్నారో మీరు చూసారా? అంటే మీరు ట్రావెల్స్ గురించి ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. అదే చనిపోయిన కుటుంబాలు, ఒక్క కుటుంబాన్నైనా మీరు వెళ్ళి పలకరించారా? అడిగారా? తెలుసుకున్నారా? ఏం చేస్తున్నారండి మీరు? ఒక ఎమ్మెల్యేగా మీకు బాధ్యత లేదు? ప్రజాప్రతినిధి నాయకులు కాదు మీరు? ప్రజల గురించి మీరు ఆలోచించేది ఇదా? 11 మంది ప్రాణాలు పోతే చూస్తే ఇలాగే ఊరుకుంటారా? కాబట్టి మీరు చేసింది కరెక్ట్ కాదు. ఈరోజు మీరేంటి అనేది ప్రజలకంతా అర్థమైపోయింది. సో మీకు తొందరలోనే మేమందరం బుద్ధి చెప్తాం. జై జగన్, జై జై జగన్.